నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. రఘురామ విషయంలో జగన్ సూపర్ సక్సెస్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిమాణాల ప్రకారం ఆయన వైసీపీకి దూరమయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో దిగాలని భావించిన రఘురామరాజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంటు సీట్లను బీజేపీ ఆశిస్తోంది. నరసాపురం సీటు దాదాపు బీజేపీకి ఖాయమైనట్టే. దీంతో బీజేపీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న రఘురామకు అక్కడ కూడా నిరాశ ఎదురైనట్లుగా తెలుస్తోంది. నరసాపురం టికెట్ ను తనకి కేటాయించాలని బీజేపీ అధిష్టానం వద్ద రఘురామ చేసిన పైవరీలు విఫలం అయినట్లుగా సమాచారం అందిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీలోని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. రఘురామను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం అంతగా ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఈ వ్యవహారంపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తనకి ఎంపీ సీటు రాకుండా జగన్ తన కోవటుల ద్వారా ప్రత్యామ్నాయాలు చేశారని రఘురామ మండిపడ్డారు. సీఎం జగన్ బీజేపీలో తనకున్న పరిమాణాలను ఉపయోగించుకొని తనకు టికెట్ దక్కకుండా అడ్డుకున్నారని రఘురామ ఆరోపించారు. మరోవైపు బీజేపీ నరసాపురంలో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని భావిస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి బీజేపీ తరపున ఎంపీగా దివంగత కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన భార్య శ్యామలాదేవిని పోటీలో దించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. దీంతో రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.